నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు చిట్టిబాబు గారు, నిర్మాత, అలాగే బాలా గారు అడ్వకేట్, అలాగే అనలిస్ట్, ఇక కస్తూరి గారు కొరియోగ్రాఫర్. అందరికీ నమస్కారం. ముందుగా చిట్టిబాబు గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నాం. మీరు నిన్న చాలా విషయాలు మాట్లాడారు, చాలా కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి. అంత ఈజీగా జడ్జ్ చేసేయకూడదు అన్నారు. వాస్తవం, ఏ విషయంలో అయినా కూడా అంత ఈజీగా జడ్జ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. కాకపోతే ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో వచ్చినటువంటి అంశాలు, ముఖ్యంగా జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలపడం ఏ రకంగా చూస్తారు? అది ఆ మాట రిమాండ్ రిపోర్ట్లో అంగీకరించారని అది కరెక్ట్గా ఇన్కార్పొరేట్ చేసిన మాటగా అనిపిస్తుంది అంతే నాకు. అంగీకరించారనేది ఎందుకంటే ఇప్పుడు 2019 జరిగింది. ఎలాంటి ఆరోపణ అంటే ఎలాంటి సాక్ష్యాలకి అవకాశం లేని ఆరోపణ. ఇప్పుడు మెడికల్ టెస్ట్ ఒక జరిగింది అనుకుంటే ఇమీడియట్గా ఏం చేస్తాం, మెడికల్ టెస్ట్ చేస్తాం. మెడికల్ టెస్ట్ చేస్తే ఆ అమ్మాయిలో అలాంటి రేప్ జరిగిన బాడీలో దొరుకుతాయి. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత ఏం దొరుకుతుంది? సో మెడికల్ టెస్ట్ ఒక సాక్ష్యాన్ని కూడా పొందుపరచడానికి వీల్లేని ఆరోపణ. అదే క్లీన్ ప్లాన్డ్ ఆరోపణగా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆరోపణ రేపు చేసిన వాడితోటి, ఈ దేశంలో ఈ సమాజంలో రేపు చేసిన మగవాడితోటి 6 ఏళ్లు ట్రావెల్ చేయటం ఎక్కడన్నా కలలో విన్నారా, కన్నారా? 6 ఏళ్లు ట్రావెల్ చేసింది. 6 ఏళ్లు ట్రావెల్ మామూలు ట్రావెలా కాదు. అతనితోటి తను హీరోయిన్గా, తన హీరోగా ఒక సినిమా ముహూర్తం జరిగింది. తను పెళ్లి చేసుకునే దాకా వెళ్ళింది. పెళ్లి చేసుకున్నాను అతను అడిగా అంటే పెళ్లి చేసుకునే టాపిక్ అమ్మాయి నువ్వు ముస్లింగా మారితే పెళ్లి చేసుకుంటారనేది అమ్మాయి వాళ్ళ మతం ప్రకారం చెప్పింది. అంటే నువ్వు పెళ్లి దాకా వెళితే కదా టాపిక్ వచ్చింది. నువ్వు ఇంట్లో కూర్చుంటే నేను పెళ్లి అనదు కదా. నువ్వు పెళ్లి టాపిక్ వస్తే మీరు ఇద్దరు ప్రేమించుకున్నారు, ఒకళ్ళు ఇష్టపడుతున్నారు, ఓకే చేసుకోవచ్చు, కానీ పెద్దలు ఒప్పుకోరు, నువ్వు మతం మారాలను. సో ఇంత దూరం ట్రావెల్ చేసి అనేక వీడియోలు అలానే ఎందుకు అనుకోవాలి? మీరు నిన్నటి నుంచి ఇదే వాదన వినిపిస్తున్నారు. అలానే ఎందుకు అనుకోవాలంటే ఆ అమ్మాయి అనేక వీడియోలు చూడండి మీరు. నాకు ఆయన దేవుడు, నాకు లైఫ్ ఇచ్చాడు, నాకు ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన వల్లే ఉన్నాను. అనేక వీడియోలు నన్ను బెదిరించారు, నాకు కెరీరే లేకుండా చేస్తానన్నారు అని కూడా అంటున్నారు కదా. అందుకే నేను బయటకు రాలేకపోయినా అంటున్నారు కదా. అది ఎందుకు పరిగణలోకి తీసుకోకూడదు? 5 ఏళ్లునేమో నువ్వు ఆయన పొగిడి ఆయన జీవితం, నాకు ఆయన లైఫ్ ఇచ్చాడు, నా దేవుడు గీవుడు అనేసి ఇవాళ సడన్ గా వచ్చి ఆయన రాక్షసుడు అంటున్నావు అంటే ఇక్కడ దేర్ ఇస్ సంథింగ్ ఫిషీ. సంబడీ ఈజ్ బిహైండ్ యూ. ఆ సంబడీ ఈజ్ బిహైండ్ యూ టు నేను పాన్ గా వాడుకుని దే వాంట్ టు అచీవ్ దేర్ గోల్స్. అది ఏమిటంటే ఇది రాజకీయ కోణం. మనం పైన చూస్తున్నాం, పైన ఈ విషయం చూస్తున్నాం తప్ప ఇది రాజకీయ కోణం. ఓకే, పొలిటికల్ యాంగిల్ కూడా వెళ్దాం. మిగిలిన గెస్ట్ల అభిప్రాయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కస్తూరి గారు, యాజ్ అ కొరియోగ్రాఫర్ గా, అలాగే మహిళగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూశారు కదా. ఏంటి మీరేం చెప్తారు ఈ వ్యవహారం? ఇప్పుడు ఇది ఈ కేసు విషయానికి వస్తే భయపడింది, అప్పటి నుంచి భయపడింది, తన దగ్గర చేయడానికి వర్క్ ఇవ్వను, తనకి ఇండస్ట్రీలో ఎదగనివ్వను అన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో మొత్తంలో జానీ మాస్టర్ ఒక్కరే ఉన్నారా? మహిళా కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, పెద్ద కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఈయన దగ్గరనే ఎందుకున్నావు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు ట్రావెల్ చేసావు? ఇప్పుడు ఎందుకు కేసు పెడుతున్నావు? ఇద్దరు కలిసి ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇందాక సార్ చెప్పినట్టుగా ఏ వీడియోలో కూడా తను ఎక్కడైనా బాధపడుతున్నట్టు కానీ, ఎక్కడైనా వణికినట్టు కానీ ఉందా? మనకి మ్యాథ్స్ సరిగ్గా రాకపోతే సార్ గురించి భయపడి మన వెనక బెంచ్లో కూర్చుంటాం. అలాంటప్పుడు అంత ఇన్సిడెంట్స్ అంత వయసులో జరిగింది అనే అమ్మాయి ఆరోపణ చేస్తున్నప్పుడు అంత ఈజీగా ఎలా ఉండగలుగుతుంది అనేది నాది. భయపడింది అంటే భయపడటానికి ఆనాడు 2019లో జానీ మాస్టర్ ఈ పొజిషన్ కాదు. ఎస్ సార్, ఇది కరెక్ట్ పాయింట్. అవును సార్. అంటే ఎక్స్ప్లాయిటింగ్ మన పొజిషన్ లో ఉన్నాడు కనుక ఏదో మనం చేస్తే ఏదో వస్తుంది. సంథింగ్ బిహైండ్ వెనకాల ఇది రాజకీయంగా నడిపిస్తున్నారు. అవును సార్. రైట్. బాలాగారు, మీకేమనిపించింది మొత్తం వ్యవహారంలో? అటు ఇటు 2 రకాల వాదనలు మీరు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక మహిళకు సంబంధించినటువంటి వ్యవహారం, నిజమా అబద్ధమా అని మనం జడ్జ్ చేయడం కాదు. కాకపోతే మీకేమనిపించింది ఈ మొత్తం వ్యవహారం? ఒకటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నా రైట్ అండ్ లెఫ్ట్ ఇద్దరిని చూసుకుంటే నాకు తెలిసి వాళ్ళు ఇంకా కొంచెము హ్యూమన్ సొసైటీలోకి ఇంకా చాలా నేర్చుకోవాలని నా అభిప్రాయం. ఎందుకంటున్నానంటే ఒకప్పుడు బెనిఫిట్ లేకపోవడం వల్ల అలిగేషన్స్ వేయలేదు, ఇప్పుడు అతను పొజిషన్లోకి వచ్చారని చెప్పేసి అలిగేషన్స్ వేస్తున్నారు. అప్పుడు ఆ అమ్మాయికి వేరే కొరియోగ్రాఫర్లు ఉన్నారు కాబట్టి వెళ్ళలేకపోయింది, ఎందుకు వెళ్ళలేదు. ఇక్కడ మనం సైకలాజికల్ ఆస్పెక్ట్స్ చాలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేడం ఒక మాట అన్నారు, చిన్నపిల్లలు మ్యాథ్స్ సార్ కొడితేనో లేకపోతే తిడితేనో బ్యాక్ బెంచ్లో కూర్చుంటారంటే అది స్కూల్ అయిపోయిన తర్వాత సొసైటీలో దెర్ ఈజ్ నో ఎగ్జిట్. సొసైటీలో సర్వే అవ్వాలి.
సో ప్రతి అమ్మాయికి అలానే అబ్బాయికి కూడా ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది. ఎందుకు ఇప్పుడు దాకా చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని, వాళ్ళ ఫ్యామిలీని ఎంతో మంది ప్రీచింగ్ చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు? రీజన్ ఏంటి? బికాస్ వాళ్ళని కాదు అంటే వాళ్ళ జీవితాలు ఎక్కడ నాశనం అయిపోతాయో, వాళ్ళ బతుకు వాళ్ళ బతుకులు ఎక్కడ నాశనం అయిపోతాయో, వాళ్ళ జీవితాలు ఎక్కడ నాశనం అయిపోతాయో, వాళ్ళ భవిష్యత్తు లేకుండా ఎక్కడ చేస్తారు అంటే చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్ చేస్తారని కాదు, ఇండైరెక్ట్లీ కానీ ఎక్కడో చోట ఇంపాక్ట్ పడుతుందేమో అన్న ఒక భయం ఎక్కడో చోట ఒక మనిషికి ఉంటుంది. ఈ అమ్మాయికి కూడా సేమ్ అదే భయం ఉండి ఉండొచ్చు. ఎందుకంటున్నానంటే ఆ అమ్మాయి ఒక మైనర్గా వచ్చింది. మైనర్గా వచ్చిన తర్వాత ఒక మాస్టర్ దగ్గర అమ్మాయి చేరింది. సో నో అదర్ గో అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ అమ్మాయి ఈ మాస్టర్ కాకుండా వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ మాస్టర్కి అమ్మాయి పరిచయం ఉండాలి, ఒక కనెక్షన్స్ ఎవరో ఒకరు కనెక్ట్ చేయాలి, ఒక సర్కిల్ ఏర్పడాలి. ఆ సర్కిల్ ఏర్పడిన తర్వాత ఆ మాస్టర్ యాక్సెప్ట్ చేయాలి. రకరకాల కోణాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఎంతో వెయిట్ సార్ 1 minute సార్ లెట్ మీ కంప్లీట్ సార్. మీరు నేను చాలా సందర్భాలలో సినిమాకి సంబంధించిన ఎలక్షన్స్ జరిగేటప్పుడు నేను సర్వే చేస్తే మీ యొక్క ఫ్యాక్చువల్ సిచ్యువేషన్ నేను బయట పెట్టా. మీరే ఒప్పుకున్నారు. నేను ఎలక్షన్ సర్వే చేసిన తర్వాత మనుషులు ఎలా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో మీరే ఒప్పుకున్నారు. గతంలో మీరు ఒప్పుకున్నారు. మీరు ఇన్ఫర్మేషన్ నేను చెప్పింది కరెక్ట్ అని మీరు ఒప్పుకున్నారు. 2018లో ఒక కమిటీ వేశారు ఫిల్మ్ ఛాంబర్లో, తెలుసా? 2018లో కమిటీ వేసి మీరు మీ ఎవరైనా కంప్లైంట్లు ఉంటే ఇవ్వండి, మీ పేర్లు కూడా బహిర్గత కాకుండా మేము కాపాడతాం అని ఒక బాక్స్ పెట్టి పెట్టారు 2018లో. నిన్న కమిటీలో నిన్న మీ కమిటీ 7 కంప్లైంట్లు వచ్చినప్పటికీ 2018 నుంచి ఇప్పుడు దాకా అనేక కంప్లైంట్లు వచ్చింది. నేను ఆన్సర్ చేస్తాను. దాని కారణాలన్నీ ఇక్కడ ఇప్పుడు చిట్టిబాబు గారు అన్నట్టే అదే కమిటీ నిన్న కూర్చొని మీడియా ముందర ఏమనింది, ఎస్ ఖచ్చితంగా మేము వ్యాస్ట్ పబ్లిసిటీ లేకపోవడం, చాలా మంది తెలియకపోవడం, మేము ఇప్పటి నుంచి వ్యాస్ట్ పబ్లిసిటీ చేస్తాం అని కమిటీనే ఒప్పుకునింది. ఎవరికి ఎంతమందికి తెలుసు? పాయింట్ తీసుకోవాలి. ఎవరికి తెలీదు. నేను ఇప్పుడు ఫోన్ చేసి ప్రూవ్ చేయమంటారా మిమ్మల్ని? నేను ఇప్పుడు ఫోన్ చేసి ప్రూవ్ చేయమంటారా? ఇండస్ట్రీ మనుషులు నేను మాట్లాడతాను. ఇండస్ట్రీలో ఉన్న రావచ్చు, మీ పేర్లు కూడా బయటికి రావు. సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకోకుండా మీరన్న పాయింటే తీసుకుంటే నిజంగా అమ్మాయి భయపడు ఇంకొకటి వచ్చి బయటకు విషయం చెప్పలేదంటే కెరీర్ కోసమో భయంతోనో కాంప్రమైజ్ అయిపోయి ఒక 4 ఏళ్లు ట్రావెల్ చేస్తూ మొత్తం తన కెరీర్ నిలబడిందనో, లేదంటే తర్వాత ఇప్పుడు నిలబడలేదనో, ఏదో అడ్డొచ్చిందనో ఇప్పుడు ముందుకు రావడం, లేదంటే ఇప్పుడు బయటకు వచ్చి చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు అనేది చాలా మంది. ఎందుకు కరెక్ట్ కాదు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అమ్మాయి ఇప్పుడు తీరిన తర్వాత తన కెరీర్ ని తను మలుచుకున్న తర్వాత ఉపయోగించుకున్న తర్వాత బయటకు రావడం ఎంతవరకు కరెక్ట్ అనేది అంటే మీరు చెప్పేది ఏంటంటే అప్పటికి సమాజము ఎవరైనా అథారిటీ పొజిషన్ లో ఉండి వాళ్ళు తొక్కుతూ ఉంటారు, తొక్కించుకోండి, అంతేనా? తొక్కుతూ ఉంటారని మీరు మరి అమ్మాయి రాలేదు. అది చెప్తాను. మీరు తొక్కుతారని ఎక్స్ప్లాయిట్ చేసింది అంటే ఇదే రీజన్. 18 నాడు జరిగితే 19 నాడు జరిగితే 18 నాడు కమిటీ ఉంది, కమిటీకి రిప్లై ఇవ్వాలా, ఎక్కడ ఏనాడు మాట్లాడాలా, ఏనాడు ఏ కంప్లైంట్ ఇవ్వాలా, అతనితో ట్రావెల్ చేసి అతను హీరోగా ఈ అమ్మాయి హీరోయిన్ గా ఒక సినిమా ముహూర్తం జరిగింది. అమ్మాయి ఇన్ని జరుగుతాయి. ఎవరన్నా తనతోటి తను ఇంత అసభ్యంగా పడుతుంది హీరోయిన్ గా వెళ్తుందా? నేను ఒక చిన్న